హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్ప్లాన్ చేసుకోకుండా ట్రిప్కి వెళ్తున్నాము. సో బేసికలీ లైక్ ప్లాన్ చేసుకుందంటే అంత మజా రాదు, కానీ అన్ప్లాన్ చేసుకొని పోతాం చూడు ట్రిప్, దాంట్లో వచ్చి అసలు కిక్కే వేరుంటుంది. ఈరోజు చూపిస్తా డే మొత్తం మేము ఎక్కడెక్కడ తిరుగుతాము. ఏంది బాయ్ ఇవి స్నాక్స్? బాయ్ పేరు సందీప్, నా రూమ్మేట్. అన్న పేరు రామకృష్ణ, మేము ముద్దుగా ఆర్కే అంటాము ప్రేమతో, బిగ్ బాస్ ఆఫ్ ద హౌస్. అన్న మరి ఈరోజు ఎక్కడ వెళ్తున్నాం చెప్పు. అంటే మనం అసలు ఏం ప్లాన్ వేసుకోలే, జస్ట్ నార్మల్గా సండే ఎక్కడైనా బయటికి వెళ్దామని అనుకున్నాము. ఎటు అనుకున్నాం చెప్పు చెప్పు. అంతేనా? సో స్టే ట్యూన్ ఇన్ ద వీడియో, మీకైతే చూపిస్తా. లైక్ ఈరోజు అయితే క్రేజీ అవ్వబోతుంది. మేము ముగ్గురమే వెళ్తున్నాము. అసలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ వెళ్దాం అనేది అసలు ప్లానే లేదు. దాని తర్వాత లైక్ ఇట్లా ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకొని కెంట్లో క్యాంటర్బెరీ అటు లైక్ ఆ బోట్ రైడ్ ఒకటి చేసి మీకు చూపిస్తాం ముందు ముందు ఎలా ఉంటుందో. లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో దాని తర్వాత అక్కడ మధ్యాహ్నం వరకు స్పెండ్ చేసి మధ్యాహ్నం తర్వాత ఏదైనా లైక్ బయట తిని డోవర్, ఇంకా టైం ఉంటే ఇంకా వేరే కోస్టల్ ఏరియా అయితే కవర్ చేస్తాము. లైక్ యా, ఇక్కడైతే క్యాంటర్బెరీ సిటీకి ఎంటర్ అయ్యాము. నేను సజెషన్ ఒకటే ఇస్తా, అట్లీస్ట్ వన్స్ అయినా విజిట్ అవ్వండి క్యాంటర్బెరీ. ఇట్ సైడ్ కెంట్లో అసలు చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. లైక్ ఆ కోస్టల్ ఏరియా కాకుండా లోపలనే దేర్ ఆర్ లైక్ సో మెనీ ప్లేసెస్ అసలు చూడడానికి. మీరు లండన్ నుండి అయినా లేకపోతే ఎక్కడి నుండి అయినా మీరు ట్రైన్ తీసుకుంటే మీరు లైక్ క్యాంటర్బెరీ ఈస్ట్ అని ఉంది, ఈ రైల్వే స్టేషన్లోనే దిగుతారు. మేమైతే ఇక్కడ నియర్ బై కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి క్యాథడ్రల్ చూడడానికి అండ్ రివర్ బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. మీరు ఇట్లా స్ట్రీట్స్ నుండి వాక్ చేస్తూ వెళ్ళాలి. నేను వాడిని మంచిగా అనుకున్నా బాయ్, వెనకాల నిచ్చిన బొమ్మని. క్యాథడ్రాల్ లైక్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ ప్లేస్ ఇన్ క్యాంటర్బెరీ. అక్కడ పోయి టికెట్ తీసుకోదా? క్లోజ్ ఉందా? ఎవరు లేడు లోపల? మీకు క్యాథడ్రల్లో ఎంట్రీ అవ్వాలంటే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. మీకు టికెట్ ఉంటే లోపల అలా ఉంటుంది. లైక్ లోపల వెళ్ళి తిరిగి చూడొచ్చు, క్యాథడ్రల్ ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి అమేజింగ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి రివర్ బోటింగ్కి వెళ్తున్నాము. Historical river tour. We take you from our lovely little riverside cafe where they've just gone now, right through from there the tour start, and we go right through the central canal of the city, right through the heart, and it's a fully guided tour. So your guide
will not only show you the main attractions you see from the centre. Canterbury is a very historic city. It is home to many different tourist attractions. Just going to turn down here as well. The Canterbury Cathedral, that is one of the main aspects. It draws in a lot of tourists. Everyone seems to love Canterbury Cathedral. Very pretty. We've just got the Westgate Gardens, Canterbury Historic River Tours, and the Old Movers House. We also have a wonky bookshop as well here. Oh, Whenever you're ready to board. Thank you. No worries, no worries, no worries. And it's So crazy part of an experience. old hospice. Wow. మన పైన నుండి అయితే జనాలు నడుస్తున్నారు, పరిగెడుతున్నారు. సో క్రేజీ. సార్కే బాయ్. 1706 Very comforting with the woodworm on the No, It's been like centuries. planks. Yeah. Underneath those is metal supports. Yeah. I think it's okay. So this used to be a hospice? Yeah, Oh, right, okay. Was that? it used to be a hospice. And it's ఇక వీళ్ళు వస్తుర్రని మనం ఇక్కడ సైడ్ ఆగినాము. మనం అనే కాదు, ఇంకా వెనకాల బోర్డ్స్ కూడా లైక్ సైడ్ ఇస్తున్నారు. మనం స్పీడ్గా చేద్దాం ఆ బోర్డ్ని. నేనే బోర్డ్ డ్రైవ్ చేస్తున్నా. సో నా రివ్యూ చేస్తున్నా క్యాంటర్బరీ. ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద like craziest beautiful place to visit. 10 on 10. బట్ ఆ బోట్ రైడ్ అయితే నాకైతే లైక్ అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే చాలా షార్ట్ డిస్టెన్స్ ఉండే. ఇట్స్ లైక్ ఆ రివర్ పక్కన ఉన్న బిల్డింగ్స్, హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. దాని గురించి వాళ్ళు చెప్పినప్పుడు లైక్ తెలుసుకోవడము, లైక్ దాని గురించి ఒక నాలెడ్జే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే కానీ తెలియదు. బట్ 15 pounds మాకు ఛార్జ్ అయింది ఒక్కొక్క టికెట్కి. 15 pounds ఎందుకు అయిందంటే మేము స్టూడెంట్ కాబట్టి. సో మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ విల్ గెట్ లైక్ 15% డిస్కౌంట్. లేకపోతే నార్మల్గా అయితే ఎంత అన్నారు అన్న? 19 pounds, 19 or 17 pounds అన్నారు. సో మీరు స్టూడెంట్ అయితే 15 pounds డిస్కౌంట్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ లైక్ మస్ట్ విజిట్ ప్లేస్. మాకైతే టైం తక్కువ ఉన్నది కాబట్టి మేము ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి క్యాంటర్బరీ అంతా చూపెట్టలేకపోయినా. అరకే బాయ్ ఎలా ఫీల్ అయిందో అడుగుదాం. బాయ్ మీకు ఎట్లా నచ్చింది? బ్రిటిష్ టౌన్ బాగుంది. మస్ట్ విజిట్. బాయ్ సందీప్ బాయ్ నీకు ఎట్లా అనిపించింది? హాయ్ గాయ్స్, నేను వచ్చి 3 months అవుతుంది కావచ్చు. ఐ కెన్ ఎగ్జైటెడ్. బాగుంది. లెట్స్ గో టు డోవర్. అందుకే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసాం, పల్లీల ప్యాకెట్ అయిపోయాయి గాయస్. సందీప్ ఎప్పుడు బాయ్ పడితే అప్పుడు తినండి గాయస్, ఎందుకంటే ఆగలేదు. It was a crazy experience. Like మీరు యూకేలో ఉంటే పోయేటప్పుడు ఇలాంటి పాటలు పెట్టుకోండి గాయస్, సాంగ్ పెట్టుకోండి. ప్రేమ చూడు అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మలదే. ఇది డోవర్ క్యాసిల్. ఇది లైక్ ఆన్ ది ఎండ్ ఉంటుంది. ఇది ఇటు సైడ్ వచ్చి సముద్రము. మీకు వ్యూ చూడండి మీరు అసలు. సైడ్ చూడండి. హాయ్ గైస్. సో ఇక్కడ డోవర్ లైక్ మీరు క్లిప్స్ దగ్గర వస్తే మీ టైం జోన్ అనేది చేంజ్ అవుతుంది మొబైల్లో. మీకు లైవ్లో చూపిస్తా ఎలా అయిందో. ఈ ఫోన్లో చూడండి లైక్
250. ఇంకో ఫోన్లో చూపిస్తా, లైక్ ఒక నిమిషం చూపిస్తా. ఇది ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, క్లాక్ ఓపెన్ చేయి, క్లాక్. సో మీరు చూడొచ్చు ఇక్కడ 351. సో ఇట్స్ లైక్ 1 hour డిఫరెన్స్ అనేది ఇంకో ఫోన్లో వచ్చేసింది. సో ఇది లైక్ ఫ్రాన్స్ది టైం జోన్ చూపిస్తుంది. యూకేకి ఇంకా ఫ్రాన్స్కి లైక్ 1 hour టైం జోన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇంకా నా ఫోన్లో అయితే ఇంకా అప్డేటే కాలేదు. మేబీ ఇంకా కొంచెం ముంగట వెళ్తే అవుతుందేమో. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద క్లిప్స్. గైస్ అక్కడ ఇంతకుముందు కొంచెం దూరంలో ఉన్నప్పుడు నేను షూట్ చేసినప్పుడు లైక్ ఏం రాలేదు. ఇప్పుడైతే మన వోడాఫోన్ నెట్వర్క్ అయితే బ్రో ఒకసారి నీది చూపి. ఒకసారి నీకు మెసేజ్ వచ్చింది చూపి. ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ వెల్కమ్ టు ఫ్రాన్స్ అని చెప్పి వచ్చింది. లైక్ వీఆర్ కార్నర్లో ఉన్నాం మనము. ఇక్కడంతా సీ, లైక్ ఇట్లా షిప్స్ ఉంటాయి ఇక్కడ మీరు ముందు చూడొచ్చు. ఇలాంటి షిప్స్లలో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, లైక్ ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు. సో ఇట్ సైడ్ ఇమిగ్రేషన్ ఉంటుంది లైక్ ఎక్కేటప్పుడు, అండ్ వెన్ యూ రీచ్ ఫ్రాన్స్ అప్పుడు కూడా ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. ఇది డోవర్ లైట్ హౌస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ క్యాంటీన్ టైప్, లైక్ ఫుడ్ కొనడానికి తినడానికి. దిస్ ఇస్ లైక్ క్రేజీ వ్యూ. ఇక్కడ ఏదో అంటారు బ్రో, డాట్ రోడ్ క్రాసింగ్ అంటారు మామూలుగా ఊత పదం. కానీ తెల్లవాడు పెట్టుకున్న పేరు అయితే ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్. సో మనం ఇప్పుడు లైక్ అండర్ వాటర్లో ఉన్నాము. ఇదంతా పైన నీళ్ళే కానా ఇది అనుకుంటున్నాను. ఆ బ్రిడ్జ్ కింద అయితే మొత్తం వాటరే ఉంది. ఇదిగో బ్రో మ్యాప్లో కూడా రివర్ నీళ్ళల్లో నుంచే.